మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా ప్రేమను తెలియచేస్తూ ఉన్నాను. విజ్ఞాపనకు సహాయకరంగా దేవుని ఒక వాక్యంలో నుండి ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తను కలిగినదంతా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవసిల్లెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను నేను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అను పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తోడ గూటి మీద తుంటి నరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు. చదవని లేఖన భాగం ప్రార్థనకు సహాయకరంగా దేవుడు మనతో మాట్లాడినట్టుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి విజ్ఞాపన కూడికలో ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాటల ద్వారా మీరు మహిం పొందని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం. నేను నీ వాక్యాన్ని చదువుకొని ఉంటుండగా సహాయం అనుగ్రహించండి. ప్రార్థనకి ఏ మాటలు కావాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా చేయాలో లేఖనాల్లో నుండి మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన దాసుడు నిష్ప్రయోజకుడు, ఏమి రానివాడు, నీ సిలువ చాటున మరుగు చేసి అవసరమైన సంగతులు మీరే ఈ రాత్రి నా నోట ఉంచి ఎలాగో ప్రార్థన చేయడానికి మీ కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో విజ్ఞాపనకు సహాయకరంగా ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనాల వరకు దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇందులో యాకోబు యొక్క ప్రార్థనను మనం చూస్తాం. భక్తుల యొక్క ప్రార్థనలు మనకు మాదిరికరంగా ఉంటాయి. వారు చేసిన ప్రార్థనలు మనం కూడా అలాగూ చేయటం ద్వారా మనం కూడా క్షేమాన్ని పొందొచ్చు. ఈ రాత్రి మనకు చాలా బాగుగా ఎరిగిన సందర్భమే. ఈ అధ్యాయం చాలా సుపరిచితమైన అధ్యాయం. యాకోబు యొక్క ప్రార్థన. ఈ అధ్యాయం మనందరికీ తెలుసు. అందులో ఈ వచనాలు మనకు చాలా బాగా ఎరిగిన సందర్భాలే. అయినా కానీ ఈ రాత్రి ప్రార్థనకు సహాయకరంగా కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. ఈ సందర్భం మనందరికీ తెలుసు. సందర్భం ఏమిటి అంటే, అన్న చంపడానికి వస్తున్నాడు. అన్న చంపాలని వస్తున్నాడు. ఆ సందర్భంలో
ఆ 32వ అధ్యాయంలో యాకోబు చేస్తున్న ఒక ప్రయత్నం మనం ఇక్కడ చూడగలం. యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు ఎలాగో మనకు పరిచయం అవుతాడు చెప్పండి? యాకోబు ఎలా పరిచయం అవుతాడు? యాకోబు ఎలా పరిచయం అవుతాడు మనకు చెప్పండి? సాధువుగా, ఇంకా మోసగాడిగా పరిచయం అవుతాడు. వాస్తవానికి మోసగాడుగా మనకు పరిచయం అవుతాడు, కానీ యాకోబే ఎక్కువగా చెప్పండి, యాకోబే ఎక్కువగా మోసపోయాడు. చాలాసార్లు మనము యాకోబుని మోసగాడు, మోసం చేశాడు అని భావిస్తాం, కానీ వాస్తవానికి ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే యాకోబే మోసపోయినట్టుగా మనం చూడగలం. సాధారణంగా తండ్రిని మోసం చేశాడు, వాస్తవమే. అన్నను మోసం చేశాడు, వాస్తవమే. కానీ యాకోబు జీవితాన్ని ఒక్కసారిగా మనం పరిశీలిస్తే రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేసినప్పుడు రాహేల్నిచ్చి పెళ్లి చేస్తాడనుకుంటే ఏం చేశాడు? లాబాన్ ఏం చేశాడు? తన అక్కనిచ్చి ఏం చేశాడు? మోసం చేశాడు. ఏమన్నాడు? పెద్ద అమ్మాయి ఉన్నప్పుడు చిన్నవానికి ఇచ్చుట ఈ లోక మర్యాద కాదు, ఇదొక మర్యాద కాదు. కాబట్టి తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే లాబానుతో అంటున్నాడు, నన్ను అనేకసార్లు లాబాను మోసం చేశాడు, 10 మార్లు అనే విషయాలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ రాత్రి మన ఉద్దేశం ఏమిటి అంటే, ఈ 32వ అధ్యాయంలో యాకోబు చేస్తున్న ప్రార్థన, ఆ మాట మనము ఆలోచన చేద్దాం. ఒక మాట చూడండి, 26వ వచనం చూద్దాం. చూడండి 26వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయం. నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. యాకోబు యొక్క ప్రార్థన ఏమిటి ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశం? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నా. యాకోబు యొక్క ప్రార్థన దేనికోసం అంటే, చూడండి, ఆశీర్వాదం కోసం. దేనికోసం అంటే ఆశీర్వాదం. చాలాసార్లు నేటి దినాల్లో చాలామంది ప్రార్థనలు దేనికోసం? ఆశీర్వాదం కోసమే. కానీ ఒకసారి యాకోబు జీవితాన్ని పరిశీలిస్తే ఒకసారి 13వ వచనం చూడండి. 13వ వచనం, 32వ అధ్యాయం 13వ వచనం చూడండి. తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను అంటున్నాడు. బాగా వినాలి. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తన అన్నను ఎదుర్కోవటానికి అతడు ఒక కానుకను పంపిస్తున్నాడు. ఆ కానుక ఏంటో చూడండి. ఏంటి? చదవండి. అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేలను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి
మీరు మందకు నడుము ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండి అని తన దాసులతో చెప్పాను. ఇన్ని సంపాదించిన వాడు ఒక కానుకను ఇచ్చాడు అంటే అతను ఏం కలిగి ఉన్నాడు? అప్పటికే ఏం కలిగి ఉన్నాడు? ఆస్తిని కలిగి ఉన్నాడు. అంత ఉన్నా కానీ అంత సంపాదించినా కానీ అంత ఉన్నా కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 28వ అధ్యాయానికి 32వ అధ్యాయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆదికాండం 28వ అధ్యాయానికి 32వ అధ్యాయానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉంటాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? దేవునితో పెనుగులాడుతున్నాడు. కానీ 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి 28వ అధ్యాయానికి రండి. ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలె వగును. నీవు పడమరి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఏమని ఆశీర్వదించాడు దేవుడు? దేవుడు ఏమని ఆశీర్వదించాడు? నీవు భూమి తట్టు, పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు నువ్వు వ్యాపిస్తావు. నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశింపబడుతుంది. నీ సంతానం భూమి మీద ఇసుక రేణువలే అగుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు. యాకోబు, నువ్వు ఆశీర్వదించబడతావు, నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు 28వ అధ్యాయంలో ఆశీర్వదిస్తే యాకోబు ఏం చేస్తున్నాడు? అక్కడి నుంచి ఆశీర్వాదం నుంచి ఏమవుతున్నాడు? పారిపోతున్నాడు. నేను మళ్ళీ వస్తా అని చెప్పి అక్కడ ఒక రాయిని నిలిపి దానికి బేతేలు అని పేరు పెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నేను మళ్ళీ వస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. వాస్తవానికి యాకోబు చాలా ఆస్తిని సంపాదించాడు. చాలాసార్లు మనం, దేవా నీవు నన్ను ఆశీర్వదించుము, నీవు నన్ను దీవించుము, నీవు నన్ను అభివృద్ధి చేయుము అనే చేసే ఈ ప్రార్థనలో చాలాసార్లు మనం దేనికోసం ప్రార్థన చేస్తామంటే ఈ లోకంలో ఉన్న ఆస్తుల విషయం, ఈ లోకంలో ఉన్న వాటి విషయమే ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడున్న యాకోబు ఏం చేస్తున్నాడంటే వాటి నిమిత్తము కాకుండా, చూడండి ఒక మాట మనం చూద్దాం. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే వాటిని అన్నిటినీ పంపివేసి, తన అన్నకు పంపివేసి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అందులో నుంచి, యాకోబు ప్రార్థనలో నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. చూడండి 24వ వచనం, ఆదికాండం 30. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. 22వ వచనంలో మనం చూస్తే, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసి. ఇది ఆలోచన చేస్తున్నప్పుడు ఒక రకంగా ఆశ్చర్యం వేసింది. మన ప్రార్థనలు దేనికోసం? వీటి కొరకే కదా. వాస్తవానికి మానవుడి ప్రార్థన దేనికోసం? చదువు కావాలి, చదువు వస్తే ఉద్యోగం కావాలి, ఉద్యోగం వస్తే
పెళ్ళి కావాలి, పెళ్ళి వస్తే పెళ్ళి అయితే పిల్లలు కావాలి, ఇంకా ఆశీర్వాదం. కానీ యాకోబు వీటన్నిటినీ పంపివేసి ఏమన్నది అక్కడ? తనకు కలిగిన దంతయు పంపివేశాను. పంపివేసి ఒక్కడు మిగిలిపోయాడు. ఒక్కడు ఎందుకు మిగిలిపోయాడు? ఎందుకు? ప్రార్థన చేయటానికి. ఈ అనుభవంలోనికి మనం రావాలి. ప్రార్థన చేయటానికి ఒక్కరముగా మిగిలిపోవాలి. ప్రార్థన చేయటానికి ఒక్కడిగా ఉండిపోవాలి. ఆ రాత్రి దేవునితో ఒంటరిగా మాట్లాడుతున్నాడు. అందుకే ఒంటరిగా ప్రార్థన చేయటానికి ఒక్కడే మిగిలిపోయాడు. సందర్భం ఏదైనా కానీ, అక్కడ జరుగుతున్న ఆ సందర్భం, ఆ ప్రమాదం, ఆ పరిస్థితి ఏదైనా కావచ్చు, తర్వాత ఏమన్నా జరగచ్చు, కానీ ఆ రాత్రి మాత్రం అతడు ఒంటరిగా మిగిలిపోయాడు. కారణం ఏమిటి అంటే ప్రార్థన చేయటానికి. మనం కూడా ఒంటరిగా ఉండాలి. ప్రార్థన చేయటానికి ఒంటరిగానే. గతసారి మనం ఆలోచన చేశాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయటానికి ఆయన యాకోబును పేతురును వెంటబెట్టుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడు? మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఈ అనుభవంలోనికి రావాలి. కొన్నిసార్లు మనందరినీ విడిచిపెట్టి కుటుంబ పరిస్థితులను, ఉద్యోగాలను, లేకపోతే చదువు, లేకపోతే కొన్నిసార్లు ఆ యొక్క వీటిలో నుంచి, లోకంలో నుంచి పక్కకు వచ్చి దేవునితో ఏకాంతంగా ఒంటరిగా ప్రభువుతో మనం ప్రార్థన చేయడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. నిజంగా అది యాకోబు జీవితంలో ఒక మరుపురాని రాత్రి. నిజముగా ఆ ప్రార్థన జీవితం, ఆ యొక్క గడియలో, ఆ దినాన యాకోబు ప్రార్థన చేయకపోయింటే యాకోబు నేటికి ఆ పేరు అనేది లేకుండా. కానీ నేటికి యాకోబు పేరు చరిత్రలో నిలిచిపోయింది అంటే దానికి కారణం ఏంటి? ఆ రాత్రి అతడు ఒంటరిగా ప్రార్థన చేయడమే. యాకోబు ప్రార్థనలో నుండి కొన్ని విషయాలు ఈ రాత్రి మనము ఆలోచన చేద్దాం. ఇందాకే మనము ఆలోచన చేశాం. 26వ వచనంలో నన్ను ఆశీర్వదించు. యాకోబు ప్రార్థన దేనికోసం? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. చూడండి, ప్రార్థనలో ఎంత ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మరొక ఆలోచన లేదు, వేరొక మనసులో ఇంకొకటి లేదు. ఒకటే, నీవు నన్ను ఆశీర్వదించు. దీన్ని మనం ఆలోచన చేసినట్లయితే అప్పటికి యాకోబు ఆశీర్వదించబడ్డా లేడా? చెప్పండి. ఎలా చెప్పగలం? అప్పటికి యాకోబు ఆశీర్వదించబడ్డా లేడా? ఎలా? కరెక్టే. ఇంకా ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే తన అన్నయ్య ఏశావు వచ్చి తండ్రి యొద్దకు వచ్చి ఏమని మొరపెడతాడు చెప్పండి? ఏమని అడుగుతాడు? ఆ ఒక్క మాట కోసం. దేనికోసం? ఏశావు ఏమంటాడు? కరెక్టే. ఇంకా ఎంతగా తండ్రి యాకోబును ఆశీర్వదించాడు అంటే ఎంతగా ఆశీర్వదించాడు? ఏశావు ఏమంటాడు? తండ్రి ఏమంటాడు? ఒక్క దీవెనైనా లేదా? అంటే దీవెనలన్నీ ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. అయినా కానీ ఇక్కడ 32వ అధ్యాయంలో ఆశీర్వదించమని చెప్తూ ఉన్నప్పుడు దీని అర్థం ఏమిటి అంటే
ఆ? తండ్రి ఆశీర్వదించినా దాన్ని దేవుడు ఇంకా అమలు చేయలేదు. దీవెనలైతే ఉన్నాయి, ఆశీర్వాదం అయితే ఉన్నది. కానీ దేవా, నీవు అమలు చేయకపోతే, నీవు దాన్ని అమలు చేయకపోతే నా జీవితంలో ఆశీర్వాదం అనేది లేదు. అందుకే ఆ రాత్రి ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే అంటున్నాడు చూడండి, దేవుడే ఏమంటున్నాడు 26వ వచనంలో, నీవు నన్ను పోనిమ్ము. 26వ వచనంలో, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటే ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీను. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ. ఒకప్పుడు పారిపోయిన వాడు, ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నిన్ను పోనీయను, నేను నిన్ను పోనీయను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నీవు నన్ను దీవిస్తే కానీ. ఈ రాత్రి మన ప్రార్థనలో పట్టుదల అనేది కావాలి. చాలాసార్లు ప్రార్థన చేస్తాం, చాలా దినాలు, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ ఈ రాత్రి, ఈ దినం నేను లేచి నా ప్రార్థన ఆమెన్ అనే లోపల నీవు నన్ను దీవిస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అనే ఆ యొక్క సమర్పణ, ఆ పట్టుదల మనలో ఉందా? ఊరికే ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే నువ్వు ఇచ్చేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నేను లేచి వెళ్ళను. మోకాలు నొప్పులు వచ్చినా, తెల్లవారుతున్నా, ఆకలి వేస్తున్నా, ఏమి అయినా పర్వాలేదు, ఈ రాత్రి నేను అడిగిన దానికి సమాధానం నాకు దొరికేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను అనే ఆ పట్టుదల, ఆ సమర్పణ మనలో ఉందా? ఒకసారి మనం పరిశీలించుకుందాం. యాకోబు అంటున్నాడు, నేను నిన్ను పోనీను, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే. యాకోబు యొక్క ప్రార్థన దేనికోసం అంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకు. దేనికోసం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం. దేవుడు యాకోబుకు భౌతికమైన ఆశీర్వాదాలు చాలా ఇచ్చాడు. ఒకసారి యాకోబు జీవితాన్ని చూస్తే, ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే దేవుడు యాకోబుకు భార్యలను ఇచ్చాడా ఇలేదా? 2 భార్యలు, మొత్తం ఎంతమంది? 4 పిల్లల్ని ఇచ్చాడు. నేను ఇలా ఊరికెలా అలా అంటాను. తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకవేళ రూబేన్ వెళ్ళాడు అనుకోండి, ఊరికెలా రూబేన్ వెళ్ళాడు అనుకోండి, నానా అన్నాడు అనుకోండి, యాకోబు ఎవర్రా నువ్వు? బహుశా ఇలా అంటాను, ఎవరి కుమార్తెవి నువ్వు? ఎందుకు? 4 భార్యలు, ఎవరికి పుట్టాడో మనమే ఇప్పుడు చెప్పలేం కదా. చెప్పండి. లేయా కుమారుడా? రూబేన్ ఎవరి కుమారుడు? మనమైతే ఖచ్చితంగా చెప్తాంలే. అంటే అతని జీవితం ఉదయం అంతా పొలం పనిలో ఉంటాడు కదా, రాత్రి అర్థంగా మేకలు గొర్రెలను కాచుకుంటూ ఉంటాడు, రాత్రికి వచ్చేసరికి ఇంటిలో ఉంటాడు. అంత బంధం ఉండకపోవచ్చు. అయితే మన లేఖనాలు ఆలోచన చేస్తే, అందుకే ఇంకా నాకు లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు, నాకు అది కాదు, నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, ఎందుకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడో, 28వ అధ్యాయంలో దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదిస్తానని అంటాడో, ఆ ఆశీర్వాదం నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలి, ఆ దీవెనలు నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు యాకోబును ఆశీర్వదించుము, నన్ను ఆశీర్వదించు. లేఖనాలు మనం చూసినట్లయితే దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడు? దేవుడు యాకోబును ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం చూడండి.
ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని ఉంచగా యాకోబు ఫరోను దీవించాడు. ఏం ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు? రాజులను దీవించేవానిగా చేసి ఏం చేశాడు? రాజులను దీవించేవాని. అతను ఐగుప్తును పరిపాలించే రాజు అయినా కానీ ఐగుప్తులో ఉన్న ఫరోను ఆశీర్వదించేవానిగా చేశాడు. 48వ అధ్యాయంలో 48వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు కుమారులను ఆశీర్వదించాడు. 49వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 12 మంది పిల్లలను, అంటే 12 మంది గోత్రాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అంటే అది నెంబర్ 1 ఆశీర్వాదం అంటే అతని వల్ల అనేకులు ఆశీర్వాదంగా ఉన్నాడు. రెండో చూడండి మనం అక్కడే చూసినట్లయితే 27వ వచనం చూడండి. 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. రెండవదిగా ఏమిటి అంటే యాకోబు యొక్క ప్రార్థన. రెండవదిగా ఏమిటి అంటే తన నిజస్థితిని ఒప్పుకునే ప్రార్థన. ఆశీర్వాదం కోసం మాత్రమే కాదు ప్రార్థన. అతను తన నిజాన్ని ఒప్పుకున్నాడు, తన స్థితిని ఒప్పుకున్నాడు, తన యథార్థతను ఒప్పుకున్నాడు. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందడు. తండ్రి అడిగాడు నీ పేరేమిటి అని అడిగితే ఏమన్నాడు? నీ పేరేమిటి అని అడిగితే ఏమన్నాడు? ఏశావు అన్నాడు. మన పాట ఉంది కదా, తడివి చూస్తేనేమో యాకోబు, ఏశావు గొంతేమో యాకోబు. నీ పేరేమిటి? నా పేరు ఏశావు. కానీ ఇక్కడ దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు, నీ పేరేమిటి? అయ్యా నా పేరు యాకోబు. యాకోబు ప్రార్థన ఎంత మాదిరికరంగా మనకు ఉన్నది చూడండి. మన ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి, మన ప్రార్థనలో నిజస్థితి ఉండాలి, మన ప్రార్థన యథార్థంగా ఉండాలి, మన పరిస్థితులను బట్టి యథార్థంగా ప్రార్థించాలి. సుంకరి పరిసేయుడు ఇద్దరు వెళ్ళాడు. ఒకడేమో తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు, ఒకడేమో తన స్థితిని యథార్థముగా ఒప్పుకుంటున్నాడు. తల ఎత్తుటకైనను నాకు ధైర్యము చాలక. మన ప్రార్థన మన పరిస్థితిని నిజస్థితిని ఒప్పుకోవాలి. అవును ప్రభువా, నాలో లోపం ఉంది, నాలో పాపం ఉంది, నాలో గర్వం ఉంది, నాలో అహంకారం ఉంది, నీదుట నేను సరైన వానిగా కనబడటం లేదు. నా స్థితిని నేను ఒప్పుకుంటున్నాను. అవును, నేను మోసగాడినే, నేను యాకోబునే, తండ్రిని మోసం చేసిన యాకోబుని నేనే అంటూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీవు ఒప్పుకుంటే, మన ప్రార్థనలో ఒప్పుకుంటే దేవుడు అప్పుడే అంటున్నాడు చూడండి, అప్పుడే జవాబు కలిగింది. ఏమంటున్నాడు? నీవు దేవునితోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. పేరు మారింది. మన నిజస్థితిని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తామో, ఒప్పుకుంటామో ఏమైపోతుంది? పేరు మారుతుంది. అంటే మన జీవితం మారిపోతుంది. ఎవడైనా క్రీస్తు యేసునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇది ఒక కొత్త వాయన. ఇంకా యాకోబు కాదు, ఇంకా ఇప్పుడున్న ఉంది. కారణం ఏంటి? ఆ రాత్రి అతడు చేసిన ప్రార్థన. ఒకటి, ఆశీర్వాదం కోసం ప్రార్థన చేశాడు.
2 తన పరిస్థితి, తన స్థితి ఒప్పుకోనలా ప్రార్థన చేశాడు. చాలాసార్లు మనం ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తాం, కానీ ఆశీర్వాదానికి అవసరమైన మన స్థితిని మాత్రం మనం ఎప్పటికీ ఒప్పుకోము. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మనకు ఫలితం రావటం లేదు అంటే, మనకు ఫలితం దక్కటం లేదు అంటే, మనకు ఫలితం రావటం లేదు అంటే దాని అర్థం ఏంటి? మన స్థితిని మనము ఒప్పుకోవటం లేదు, మనం అంగీకరించటం లేదు, మన యథార్థతను మనం ఒప్పుకోవటం లేదు. కానీ యాకోబు అలా కాదు. నా పేరు యాకోబు. మరొక మాట మనం చూద్దాం, చూడండి. 29వ వచనం చూడండి. 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. చాలు. ఏమంటున్నాడు? నీ పేరు దయచేసి తెలుపు. 3వ అంశం ఏమిటంటే, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి. ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడైనా చేస్తున్నామా? అయ్యా, నీ గురించి నేను ఇంకా తెలుసుకోవాలి, నీ గురించి ఇంకా తెలుసుకోవాలి. నువ్వు లేఖనాల్లో ఏమై ఉన్నావో, నువ్వు ఎంత బలమైన వాడువో, నువ్వు ఎంత బలాఢ్యుడవో, నువ్వు ఎంత భయంకరమైన దేవుడవో నేను తెలుసుకోవాలి. నీ పేరు దయచేసి తెలుపు. ఇందులో ఒక పాఠం మనకున్నది. యాకోబుకు తెలుసు ఆయన ఎవరో తెలుసు. ఆయన ఎవరు? అబ్రహాము దేవుడు. ఆయన ఎవరు? ఇస్సాకు దేవుడు. అంతే. యాకోబు దేవుడు, క్షమించండి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. అంటే తండ్రి తెలిసిన విషయాలు మాత్రమే కాదు, తన తాతకు తెలిసిన విషయాలు మాత్రమే కాదు, నేను కూడా ఎంతో అంత దేవుని గురించి తెలుసుకోవాలి, ప్రభువుని గురించి తెలుసుకోవాలి. ఆయన ప్రేమను మాత్రమే ఇంకా తెలుసుకోవాలి. ఆయన కృప తెలుసుకుంటే సరిపోదు, ఆయన కనికరాన్ని తెలుసుకోవాలి, ఆయన కటాక్షాన్ని తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి, సంపూర్ణంగా తెలుసుకోవాలి, ఆయన నామాన్ని తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. ఒక మాట చూడండి, 48వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, చాలు ఒక్క నిమిషం, ఆ దేవుడు, ఏ దేవుడు? ఇప్పటివరకు మనం చెప్పుకున్నామే, ఏ దేవుడు? మాకు తోడై ఉన్న దేవుడు, కరెక్ట్. ఇంకా అబ్రహాము, ఇస్సాకుల దేవుడు అంటూ కింద ఏమంటున్నాడు? ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు. ఎవరి దేవుడు? యాకోబు ఏమని తెలుసుకున్నాడు? పోషించే దేవుడు. ఈయన ఎవరు అంటే పోషించే దేవుడు. 16వ వచనంలో చూడండి. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దేవుడు. ఇంకేమంటున్నాడు? ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నేను నీ గురించి తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నామా? అయ్యా, నా తండ్రికి నా దేవుని గురించి తెలుసు, నా తాతకు నా దేవుని గురించి కూడా తెలుసు. వారి విషయాలే నేను కూడా ఏమైనా తెలుసుకోవాలి. నన్ను పోషించే దేవుడు ఆయన, నన్ను నడిపించే దేవుడు, నన్ను తప్పించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు. కునకడు నిద్రపోడు, ఈయన ఇశ్రాయేలు దేవుడు. చివరికి ఆనాడు యాకోబు తెలుసుకున్నాడు కాబట్టి నేటికి మనం ఏమని తెలుసుకుంటున్నాం? అతడు ఏ దేవుడు? అతడు ఇశ్రాయేలు దేవుడు. ఆయన ఇశ్రాయేలు దేవుడు.
నిన్న నేడు ఉన్న దేవుడు, ఏకరీతిగా ఉన్నవాడు. ఆదియు ఆయనే, అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అల్ఫయు ఆయనే, ఒమేగాయు ఆయనే. ఆయన గురించి తెలుసుకోవాలి. ఒక మాట కొత్త నిబంధన గ్రంథంలో ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. మరియు నందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి చాలు. మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని పిలిచిన పిలుపును, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యాన్ని, మహిమైశ్వర్యాన్ని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలి. 3వ అధ్యాయంలో యాకోబు ప్రార్థన అదే. దయచేసి నీ పేరు తెలుగు, నువ్వు ఎవరో నాకు చెప్పు. యాకోబు తెలియకుండానే ప్రార్థన చేశాడా? కాదు. ఎందుకు? ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి. నన్ను తప్పించే దేవుడు, నన్ను రక్షించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. నేను నీ పేరు చెప్పు. ఎంత గొప్ప అనుభవాలు ఈ రాత్రి యాకోబు యొక్క ప్రార్థనలో నుంచి మనం చూస్తున్నాం. 1, ఆశీర్వదించే దేవుడు, నంబర్ 1. 2, మన స్థితిని మార్చే దేవుడు, ఎప్పుడు నీవు ఒప్పుకుంటే. నంబర్ 3, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. చివరికి ఒక మాట ఊరికి అలా చెప్పి నేను ముగిస్తాను. చూడండి 31వ వచనం, ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనం చూడండి. సాగిపోయినప్పుడు చాలు. ఏం చేస్తున్నాడు అతడు? సాగిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? సాగిపోతున్నాడు. 28వ అధ్యాయంలో పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్నవాడు ఇప్పుడేమైపోతున్నాడు? సాగిపోతున్నాడు. 28వ అధ్యాయంలో ఆ రాత్రి అతని జీవితంలో ఒక రాత్రి. కానీ 31వ వచనంలో ఏమున్నది? సూర్యోదయం, వెలుగు. అక్కడేమో రాత్రి, ఇక్కడేమో వెలుగు. మనం వెలిగింపబడాలి. మనం వెలుగులో నడవాలి, దేవునిలో నడవాలి, దేవుని కోసం నడవాలి. యాకోబు ప్రార్థన అదే. యాకోబు యొక్క ప్రార్థన అదే. బాగున్నప్పుడేమో నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నువ్వు ముందుకు సాగు అంటేనేమో ఏమైపోయాడు? పారిపోయాడు. ఇప్పుడేమో కుంటివాడైనా తోడ గుడివలసిందంటే అర్థం ఏంటి? కుంటివాడైనా ఏమవుతున్నాడు? దేవునితో నడుస్తున్నాడు, దేవుని కోసం నడుస్తున్నాడు, ముందుకు సాగిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థన కూడా అలానే ఉండాలి. దేవుని కోసం నడుద్దాం, దేవునిలో నడుద్దాం, దేవుని కోసం నడుద్దాం. మన జీవితాలు ప్రభువులోనే నడుచుకుందాం. వెలిగింపబడిన మనం కదా, లోకమంతా వెనక తిరుగుతున్నారు. ఆ దినము సమీపించే కొలది ఇద్దరు ఉంటే ఒకరు ఎత్తబడతారు. అవునా కదా? లోకమంతా
పారిపోతుంటే, లోకమంతా వెనక తిరుగుతుంటే, యాకోబు మాత్రం ముందుకు సాగిపోతున్నాడు. యాకోబు ముందుకు సాగిపోతుంటే తర్వాత యాకోబు తరం అంతా వెనక్కు వస్తారు. ఈ రాత్రి మనకు ఒక పాఠం, అయ్యా నేను నీతో సాగుతాను, నీలో సాగుతాను, అలా ఉండటానికి నా కృపను చూపించు. తొడకుంటుచు అనే మాట మనం ఆలోచన చేసినట్లయితే, శరీర బలహీనతలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, ఇబ్బందులున్నా, పరిస్థితులు ఎలాంటివైనా మనం ఏం చేయాలి? సాగిపోవాలి. మనం సాగుతూ ఉండాలి. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. సాగిపోతే 31వ వచనంలో ఒక ఆశీర్వాదం ఉన్నది చూడండి. 31వ వచనం చూస్తారా? లేకపోతే క్షమించి 30వ వచనం చూడండి. 30వ వచనం నేను ముగిస్తాను. చూచి తిని ఆయనను నా ప్రాణం దక్కినది. అన్నను ఎదుర్కోబోయే ముందే సమస్య రేపటిది, పని పరిష్కారం నేటిది. దేవుని అంతా అపారమైన కృప చూడండి. నా ప్రాణం దక్కింది, నా ప్రాణం దక్కింది. అవును, మనం ప్రార్థన చేస్తే, పట్టుదలగా ప్రార్థన చేస్తే, భారముతో ప్రార్థన చేస్తే, కృంగక కృషించక మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఒక 4 సందర్భాలు మనం ఆలోచన చేసాం. 1, యాకోబు ప్రార్థన దేనికోసం అంటే ఆశీర్వాదం కోసం. 2, ఎందుకు అంటే తన నిజస్థితిని ఒప్పుకొని తన జీవితం మారడం కోసం. 3, ఎందుకు అంటే ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం కోసం. 4, ఎందుకు అంటే దేవుల్లో నడవడం కోసం. ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసి మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగిపోదాం గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.